ఓం శ్రీమాత్రే నమః. ఆత్మీయులందరికీ నమస్సులు. గత ఎపిసోడ్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి యొక్క తత్వ రహస్యాన్ని తెలుసుకొని దానిలో శ్వాస విద్య ఉందని తెలుసుకొని దాన్ని ఎలా ఆచరించాలో తెలుసుకున్నాం కదా. అయితే ఈ ఎపిసోడ్లో కూడా ఇంకో చక్కటి విషయం గురించి మాట్లాడుకుందాము. మిత్రులారా, ఏ దైవిక రూప వర్ణన అయినా సరే సనాతన కాలము నుంచి అనుభవజ్ఞులు, యోగులు, ఋషులు మాట్లాడిన ప్రతి నానుడిలో కూడా యోగ రహస్యమే ఉంది. అలాంటి వాటిని మనం గుర్తించాలి. అలాంటి వాటిని గుర్తించేందుకు మొదలు సాధన చేసి అంతటి ప్రజ్ఞను తెచ్చుకొని అలాంటి సాంప్రదాయాలను, అలాంటి యోగిక రహస్యాలను తెలుసుకొని అందరూ యోగులు కావాలి అనేటువంటిదే ఋషుల యొక్క హృదయము. నేడు కూడా ఈ ఎపిసోడ్లో కూడా ఒక మాట గురించి మాట్లాడుకుందామండి. ఇది ఒక సామెతగా వెనుకటి కాలం నుంచి వస్తుంది, కానీ ఇది శాస్త్ర రహస్యము, ఇది యోగ మూలము. దీనిలో కూడా శ్వాస విద్యనే ఉంది మిత్రులారా. ఏంటా రహస్యము అంటే, ఏంటా మాట అంటే, కథ కంచికి మనం ఇంటికి. ఈ మాటలో రహస్యాన్ని తెలుసుకోండి అనేటువంటిదే నేటి ప్రధానము. కథ కంచికి మనం ఇంటికి. దీని యోగ రహస్యాన్ని పట్టుకుంటే ఆశ్చర్యపోతాం మిత్రులారా. ఇది కుండలిని రహస్యం ఈ మాటలో ఉంది, శ్వాస విజ్ఞానం ఈ మాటలో ఉంది, బ్రాహ్మీ స్థితి పొందగలిగేటువంటి యోగ రహస్యం ఈ మాటలో ఉంది. అయితే అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక, పూరిద్వారవతీ చైవ సప్తైతే మోక్షదాయక అంటాం కదా. సప్తైతే మోక్షదాయకం అంటే మన భారతదేశంలో సప్త మోక్షపురులు ఉన్నాయని చెప్తారు కదా, అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి అని. అయితే మనం ఇంతకుముందు ఎపిసోడ్లలో అనుకున్నాము, నీలో ఏది ఉందో బయట అది ఉంది, బయట ఏది నీకు గోచరం అవుతున్నదో నీలో ఉన్న సూక్ష్మ ప్రపంచమే. నీలో లేనిది బయట లేదు, బయట లేనిది నీలో లేదు. అయితే ఈ 7 మోక్షపురులు ఏవైతే మనం అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచి, అవంతిక అని చెప్పుకుంటున్నామో, ఈ 7 మోక్షపురులు బయట ఉన్నట్లే ఈ 7 మోక్షపురులే మన దేహంలో ఉన్నటువంటి సప్త చక్రాలు, షట్ చక్రాలు, తర్వాత సహస్రారము, సప్తమము. ఈ 7 చక్రాలే 7 మోక్షపురులు. దీనిలో హృదయం, అనాహత చక్రం ఏదైతే అనుకుంటున్నామో అది అయోధ్య, అది మోక్షపురి. కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి భృకుటి స్థానములో ఉన్నటువంటి ఆజ్ఞాచక్రం ఏదైతే అంటున్నామో అది వారణాసి, అది కాశీ. ఈ రకంగా కాంచీపురం ఎక్కడ ఉంది? బయట ఉన్న కాంచీపురము మన 7 చక్రాలలో ఎక్కడ ఉందంటే నాభి కమలంలో కాంచీపురము. అందుకే మన కాంచీపుర క్షేత్రములో అమ్మవారి యొక్క నాభిస్థానం అని చెప్తారు పెద్దలు. అంటే మన దేహంలో నాభి వెనక ఉన్నటువంటి ఈ యొక్క మణిపురక చక్రమే కాంచీపురము. కథ కంచికి మనం ఇంటికి అంటే గుర్తుంచుకోండి, కోట్ల జన్మల నుంచి జీవి తన జన్మల యాత్రలను కొనసాగిస్తూ దేహాలను మారుస్తుంది కదా. మరి ఇప్పుడు నా దేహంలో ఉన్నటువంటి ఈ జీవి వెనకటి జన్మల వాసనలన్నింటినీ మోసుకొని వచ్చింది కదా. వాసనలను మోసుకొని రావడం అంటే మిత్రులారా, శ్వాసను కూడా మోసుకొని రావడమే. అంటే మనము తీసుకుంటున్న శ్వాసనే మన వెనకటి జన్మల కథ. మన శ్వాస అనే ఈ కథను కంచికి, కథ కంచికి అంటే మనం శ్వాసిస్తున్నప్పుడు మన శ్వాసనే గనక, ఇంతకుముందు చెప్పుకున్నట్లు మనం శ్వాసిస్తున్నప్పుడు మన శ్వాసనే గనక కాంచీపురంగా చెప్పుకునే ఈ మణిపురక చక్రం అనగా నాభి వరకు లోతుగా శ్వాసిస్తే కథ కంచికి మనం ఇంటికి. అంటే మన ఇల్లు ఏమి? శాశ్వత, అగోచర, అనంత వ్యాప్తమైన బ్రహ్మస్థానమే మన ఇల్లు కదా. అంటే మనము శ్వాసను అంత లోతుగా నాభిస్థానము వరకు, అంటే కాంచీపుర స్థానము వరకు, అంటే మణిపూరక చక్రం వరకు అంటే లోతుగా శ్వాసించగలిగితే, కథ కంచికి చేర్చితే, శ్వాసను కంచికి చేర్చితే మనం ఇంటికి. సాధకుడు బ్రాహ్మీ స్థితిని అనుభూతిస్తే ఆ ఇల్లే మన ఇల్లు కాబట్టి కథ కంచికి అయితే మనం ఇంటికి అవుతాము. చూసారా మిత్రులారా, ఎంత గొప్ప రహస్యం ఉంది. అందుకే మన సనాతన విజ్ఞానాన్ని, సనాతనంగా మన పెద్దలు, మన పూర్వీకులు మాట్లాడుతున్నటువంటి ఏ మాటను కూడా, ఏ కోశాన కూడా తక్కువ అంచనా వేయకండి. ప్రతి మాటలో, ప్రతి సామెతలో, ప్రతి శాస్త్రము, సాంప్రదాయంలో కూడా యోగ రహస్యము దాగి ఉంది మిత్రులారా. కాబట్టి కథ కంచికి మనం ఇంటికి అనేటువంటి ఈ సామెతలో ఈ ఆధ్యాత్మిక సత్యము
తెలుసుకొని అందరూ శ్వాసను సవరించుకొని లోతుగా పీల్చుకొని కథను గంచికి చేర్చి మనం ఇంటికి పోదాం. సర్వే జనాః సుఖినో భవంతు. మీ శివప్రసాద శాస్త్రి.